హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా మదిలో ఒక డౌట్ అనేది రైజ్ అయిందండి. ఆ డౌట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా అందరూ ఏమంటారంటే, డౌట్ ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టావని. అది కామన్ అండి, బట్ అది క్వశ్చన్ కాదు ఈరోజు. యాక్చువల్గా అది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎగ్ అనేది వెజ్జా నాన్ వెజ్జా? ఇప్పుడు ఏంటంటే, చాలామంది వీక్గా ఉండడం వల్ల డాక్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఎగ్ అనేది కూడా తినండి, కొంచెం బలం వస్తుందని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో వెజిటేరియన్స్ ఒప్పుకోనందువల్ల చేశారో ఏమో మరి. ఎగ్ అనేది ఎగిటేరియన్గా, ఎగిటేరియన్ నాన్ వెజిటేరియన్గా కన్సిడర్ చేశారు. అది ఓకే. బట్ నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏం విన్నానంటే, మనకి మార్కెట్లో వచ్చేదంతా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కాబట్టి మనం ధారాళంగా ఎగ్స్ని వెజ్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పారు. సో నేను అదే ఫాలో అయిపోయానండి. యాజ్ గుడ్ ప్రియులు కదండి, అట్లీస్ట్ నాన్ వెజ్ తినకపోయినా ఎగ్ అయినా ఉంటే చాలు అన్నట్టుగా అది ఫాలో అయ్యాను. బట్ రీసెంట్ డేస్లో నేను విన్నది ఏంటంటే, అది ఏ శాఖకు కాసిందని చెప్పి మీరు వెజిటేరియన్ అని చెప్పి కన్సిడర్ చేస్తున్నారు. అది కరెక్టే కదా అని చెప్పి నా మదిలో ఒక డౌట్ అనేది మెలిగిందండి. సరే ఓకే, కరెక్టే, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నాన్ వెజ్ కిందకే కదా, అది యానిమల్ బేస్డ్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే మనం వెజిటేరియన్గా మనం కన్సిడర్ చేయాలి అని చెప్పని. సో బట్ ఇంకొక డౌట్ ఏంటంటే, సరే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అన్నప్పుడు ఆనియన్ గార్లిక్ అనేది కొంతమంది బ్యాన్ చేశారు కదా, అంటే దాని స్మెల్ వలన ఎట్లో తెలీదు, నాకు క్లియర్గా తెలీదు. కొంతమంది అంటే దాన్ని తినట్లేదండి, యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు తిరుమలలో కూడా యూజ్ చేయరని చెప్పంటారు. మరి దానికి రీజన్ నాకు తెలియదు. అట్లని నేనేం బ్లేమ్ చేయట్లేదు, అది తప్పని నేను చెప్పట్లేదు. బట్ అది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కదా అని చెప్తాను అంతే ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు మన దీంట్లోకి వెళ్తాము. మిల్క్ అనేది మనం పాలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగుతారు. దేవుళ్ళకి అభిషేకాలు చేస్తాము, దేవుడి ప్రసాదాలలో ఇస్తాము, స్వీట్స్ చేస్తాము, కర్డ్ చేస్తాము, చీజ్ చేస్తాము, పన్నీర్ చేస్తాము, బటర్ మిల్క్ చేస్తాము, ఇంకా సో చాలా వాటిలో యూజ్ చేస్తున్నాము. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మిల్క్ అనేది ఏ శాఖకు చెందినది? ప్లాంట్ బేస్డ్ ఫుడ్డా, యానిమల్ బేస్డ్ ఫుడ్డా? క్లియర్గా మనకు తెలిసేది ఏంటంటే యానిమల్ బేస్డ్ ఫుడ్. సో క్వశ్చన్ ఏంటంటే, మిల్క్ అనేది వెజ్జా నాన్ వెజ్జా? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి క్లియర్గా ప్లీజ్. థ్యాంక్ యూ. Comment please, like, share and subscribe.